ఈ అంశాన్ని కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో ఎన్నికల సంఘాన్ని వాళ్ళు అవి అంటగాగుతున్నటువంటి పార్టీలను ఎండగట్టాల్సింది ఇది కదా. విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉండే. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో? కర్ణాటకలో ర్యాలీలు అవుతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈడెందుకు అవుతలేవు? మనం అర్థం చేసుకోవాలి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారు అనేది. ఇక్కడ ఎన్నికల సంఘం వీటికి సమాధానం చెప్పాలి, కానీ చెప్పట్లేదు. ఎన్నికల సంఘం దాట వేసి ఈ ప్రశ్నలు అడుగుతా ఉంది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే ఎన్నికల సంఘం. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారి ప్రశ్న కాకపోవచ్చు, ప్రతి సామాన్యుడి ప్రశ్న ఇదే. ఎట్లుంటారండి? ఒక్కటే నియోజకవర్గంలో 1,250 ఓట్లు ఎక్కువ ఉంటాయి, డిలేట్ ఏది దొంగ ఓట్లు వస్తాయి. ఎట్లా సాధ్యమైంది ఇది? కాబట్టి ఈ ఓట్ల చోరీ కార్యక్రమం నిగ్గు తేల్చాల్సిందే. నిగ్గు తేలిస్తే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగవు. ఈసీ షుడ్ ఆన్సర్ ఆల్ దీస్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే మీ ముంగట ప్రతిపక్షం అంటే ప్రజల మనిషే, అధికార పార్టీ కూడా ప్రజలదే. కాబట్టి ఈ ప్రజాక్షేత్రంలోంచి వస్తున్నటువంటి ప్రశ్నలుగా భావించి వీటికి సమాధానం చెప్పు. డిజిటల్ డేటా ఇవ్వడానికి నీకేం ఇబ్బంది? దొంగతనం బయటపడుతుందనా? ఎందుకు డిజిటల్ డేటా ఇవ్వవు? ఈ దొంగతనం బయటపడుతుందని ఇయ్యరు. మొత్తం చోరే జరుగుతూ ఉంది ఎన్నికల్లో. అందుకే బ్యాలెట్ ఓటింగ్ తీసుకురావాలని చెప్పి అసలు వీవీప్యాట్ స్లిప్పులు ఇప్పుడు ఓటేయంగానే ఓ స్లిప్ పోయి డబల పడుతుంది కదా, ఆ స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? ఇదే ఉంటుంది అన్నట్టు కథ. మామూలు టైంలో అంటే ఓకే, కానీ మామూలుగా ఒకవేళ అదేంటి వాళ్ళు అడిగినప్పుడు గ్యారంటీ లెక్క పెట్టాలి. మామూలు టైంలో అంటే సరే, ఇప్పుడు అన్ని లెక్క పెట్టడం టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ ఏందన్నా? ఇది ఈ దేశ భవిష్యత్తు. టైం వేస్ట్ ఏంది? ఈ దేశానికి భవిష్యత్తు అది. సో ఈ రకమైనటువంటి అంశాలు అత్యంత కీలకంగా ఈ దేశంలో చర్చ అవుతూ ఉంటే నేషనల్ మీడియా పట్టించుకోలేదు. ఎందుకంటే మీడియా అంతా మోడీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఆ టాపిక్ను పెద్దగా పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి గాలికి వదిలేసినాయి. రాహుల్ గాంధీని కూడా ఫూల్సుని చేసినాయి. ఇగో ఇట్లా తయారైపోయింది కథ. ఎన్నికల సంఘానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉందా?